దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండను పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ వాక్యం చదివిస్తుంది, యేసుక్రీస్తు మనకి మూలం అని. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా ఆయన కృప చూపించే దేవుడు అని, దయ చూపించే దేవుడు అని దేవుని ఉన్నప్పటికీ అనేక మంది దేవుని అవమానపరిచారు, నిందించారు, కొట్టారు, తిట్టారు, పిడిగుద్దులు గుడ్డారు. ఆయన భయంకరంగా అవమానించి అనేక రకాలుగా దేవుణ్ణి బాధపెట్టిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ చివరికి ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, అందరికీ కూడా ఆ క్రీస్తే ఈరోజు మూలమై ఉన్నాడు అనే విషయాన్ని చాలామంది గ్రహించలేని పరిస్థితులు ఉన్నారు. కానీ ఈరోజు ప్రపంచం యావత్తుకి క్రీస్తు